చూసారు కదా, ఇలా మీరు కూడా చేసుకొని యూట్యూబ్లో ఏం చేయాలంటే చిన్నపిల్లల కంటెంట్ని సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ ChatGPT అని టైప్ చేయండి. సో ఈ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. మీకు ఏ విధమైన కార్టూన్ ఇమేజెస్ని యానిమేట్ చేద్దాం అనుకుంటున్నారో వాటి రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ అప్లోడ్ చేసి నేను ఇచ్చే ప్రాంప్ట్ని ఇక్కడ పే చేయండి. లేకుంటే నేనే ఒక సింపుల్గా మీకు ప్రాంప్ట్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, అందులో మార్చుకోండి, మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని నా దగ్గర ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఉంది, ఎలా నాకు కార్టూన్ ఇమేజ్ అనేది కావాలో దానిని ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇలా నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది ఇచ్చాను. స్క్రీన్ షాట్ అనేది ఇచ్చి ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. అంటే ఇందులో ఉన్న ఇమేజ్ని ఐడెంటిఫై చేసి నాకు ఒక ప్రాంప్ట్ కావాలని ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. మీకు అది ప్రాంప్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈజీగా యూజ్ చేయండి. సో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నాక సింపుల్గా ఇంకో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మెటా AI అని టైప్ చేయండి. సో మెటా అని టైప్ చేశాక ఈ వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఉంటుంది, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేసుకోండి. ఫస్ట్ అనేది మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని 9:16 రేషియో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవాలి కాబట్టి ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇదైనా ఇవ్వచ్చు, లేకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కాపీ చేసుకొని మీకు సింపుల్గా అయిపోతుంది, ఇదంతా వర్క్ లేకుంటే మీకు స్పెసిఫైడ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ChatGPTలో ట్రై చేసి జనరేట్ చేసుకోవాల్సిందే. సో ఇలా ఇచ్చాక నాకు అనేది ఇలా ప్రాసెసింగ్లో ఉంటుంది. చూద్దాం ఎలా జనరేట్ చేస్తుందో. సో చూసినట్టయితే ఇక్కడ ఇమేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. చూసారా ఎంత క్రేజీగా రెడీ అయిందో కార్టూన్ ఇమేజెస్ అని. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ బటన్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మెటా AI అని టైప్ చేయండి. సో మెటా AI అని టైప్ చేశాక ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అనేది ఉంది కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంటుంది, ఆ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కాపీ చేసుకోండి. చూడండి ఇదే నోట్ ప్యాడ్లో ఉన్న ప్రాంప్ట్, ఇదే JSON ప్రాంప్ట్ అనమాట. మీకు కూడా కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో చూడండి. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి యానిమేట్ అని నొక్కాలి. ఒక 2-3 మినిట్స్ టైం తీసుకొని మీ వీడియో అనేది క్రేజీగా రెడీ అవుతుంది. సో చూడండి ఇక్కడ మీ వీడియో అనేది క్యూలో ఉంటుంది, ఇలా ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది. ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు ఎంత కంప్లీట్ అయిందో ప్రాసెసింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. బట్ వీడియో మొత్తం క్రేజీగా జనరేట్ అవుతుంది. యూట్యూబ్లో ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు ఇలా కిడ్స్ కంటెంట్ చేసి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, చాలామంది ఇలానే జనరేట్ చేస్తున్నారు. చూడండి ఎంత క్రేజీగా జనరేట్ చేసిందో. చిన్నపిల్లలకి ఈ ఆల్ఫాబెట్స్ అండ్ షేప్స్ని నేర్పించడంలో ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఇలా జనరేట్ చేసి మీరు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని మనీని ఎర్న్ చేయండి. చూసారా ఇలా అన్ని వీడియోస్ని జనరేట్ చేసుకొని మీకు నచ్చిన ఎడిటింగ్ యాప్లో ఇంపోర్ట్ చేసుకొని అక్కడ టైమ్ లైన్లో పెట్టుకొని మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయండి. మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.